హలో అండి అందరికీ. రీసెంట్‌గా మలయాళీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక బ్యూటిఫుల్ అద్భుతమైన సినిమా ఓటీటీలో రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా చాలా బాగుంది. ఈ సినిమా పేరేంటంటే 'ప్రణయం 1947'. ఈ 'ప్రణయం 1947' మూవీలో ఇద్దరు వయసైపోయిన వ్యక్తులు చేసే ప్రయాణమే ఈ సినిమా. ఈ సినిమా అనేది 1947లో జరుగుతున్నట్టు చూపించడం జరిగింది. ఈ సినిమాలో శివన్ అనే వయసైపోయిన వ్యక్తి భార్య చనిపోయిన తర్వాత తన పొలంలో ఒక చిన్న ఇల్లేసుకొని జీవన విధానం కొనసాగిస్తుంటాడు. తన పిల్లలు అమెరికాలో సెటిల్ అయ్యి ఈయనకు తోడు లేకుండా ఉంటారు. ఈయన ఒక తోడు లేకపోవడం వల్ల ఈయన పడే జీవన విధానంలోని కష్టాలు ఈ సినిమాలో చూపించడం జరిగింది. మరొక వ్యక్తి ఒక లేడీ వ్యక్తి, తన పిల్లలు కూడా తనని వదిలేసి అనాథ శరణాలయంలో వదిలేసి వాళ్ళ జీవన విధానం వాళ్ళు కొనసాగిస్తుంటాడు. వీళ్ళు వయసైపోయిన వ్యక్తులు, ఒక లేడీ ఒక వయసైపోయిన వ్యక్తి ఇద్దరు కలిసి చేసే ప్రయాణమే ఈ సినిమా. ఈ సినిమాలో వీళ్ళిద్దరూ కలిసి జీవన విధానం కొనసాగిస్తుంటారు. కొనసాగించే టైంలో శివన్ అనే ఒక వ్యక్తి కొడుకు అమెరికా నుంచి వచ్చి తనకు లోను కావాలి, మీరు ఉండే ఇల్లుని ల్యాండ్ని తాకట్టు పెట్టాలి, నాకు డబ్బులు కావాలని తన తండ్రిని ఒత్తిడి చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి సినిమా అనేది పీక్స్లోకి వెళ్ళిపోతుంది. మీ కళ్ళలో నుంచి కంట నీరు కూడా వస్తుంది. ఈ సినిమా ఇద్దరు వయసైపోయిన వ్యక్తులు ఒక తోడు కోసం ఎదురు చూసే సినిమానే ఇది. పిల్లలు ఉన్నా కానీ పట్టించుకుపోకపోవడం వల్ల వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఏదైనా వయసైపోయినా ఏదైనా మనసులో బాధ చెప్పుకోవడానికి ఒక వ్యక్తి అనేది తోడు ఉండాలి అనేది ఈ సినిమాలో కళ్ళకు కట్టినట్టు చూపించారు. మీరు ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. ఖచ్చితంగా మిమ్మల్ని ఈ సినిమా అనేది ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో నేచురాలిటీకి తగ్గట్టు మన జీవితం ఎలా ఉంటుందో, మనకు తోడు లేనప్పుడు ఎవరు చూడకపోతే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించడం జరిగింది. మీరు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. ఈ సినిమాని మిస్ అవ్వకుండా చూడండి. ఓకేనండి. బాయ్.